నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ ఉంటాం మన ఛానల్‌లో. చాలా మంచి విశేష స్పందన వస్తోంది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ చాలా ప్రముఖులకి సంబంధించి అలాగే ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి నేను కూడా చాలా వీడియోస్ చాలా మందితో చేసున్నాను. కానీ కొంతమంది మాటలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా నన్ను. నేను చాలా వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పాను. నాకు దైవ సమానులని చెప్పొచ్చు శివప్రసాద్ గారు. నేను ప్రతి మాటని తూచా తప్పకుండా పాటిస్తాను గురువుగారు చెప్పింది. తను చెప్పిన మాటలు కూడా చాలా వరకు నిజమైన సందర్భాలు. ఎక్కడో ఒకటి అర తప్పినా కూడా. అలాగే ఏపీ ఎలక్షన్స్‌కి సంబంధించి చాలా రోజుల తర్వాత కలిసానని నాకే ఫీలింగ్ అనిపించింది. ఈరోజు నేను వీడియో చేస్తుంటే. చాలా కాలమైంది గురువుగారిని చూసి అని. ఇక ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి. జూన్ 4న రిజల్ట్ వస్తుంది. నేను చేసే టైంకి నేను మే ఎండింగ్‌లో ఉన్నాను. సో, ఇంకా ఒక వారం 10 రోజుల్లో తెలవబోయే రిజల్ట్స్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి. మనం చాలా వీడియోస్ ఎలక్షన్స్‌కి సంబంధించి గతంలో కూడా చేసున్నాం. మనకి కాంగ్రెస్ వస్తుందని కూడా మీరు చెప్పారు ఇక్కడ తెలంగాణలో. రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో, ఇలా మరి ఏపీలో ఎవరు గెలవబోతున్నారు? అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా కామెంట్స్ అయిపోయిన తర్వాత కూడా వస్తూ ఉన్నాయి. ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారా? అసలు ఎలా ఉంది? ఏపీ పరిస్థితి గురించి చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అమ్మ, ఏపీ ఎలక్షన్స్ గురించి అంటే ఎవరు వస్తారు ఏమిటి అనేటువంటి దాని గురించి అక్కడ ఉన్నటువంటి పార్టీలు, పార్టీ అధినేతల యొక్క జాతకాలను బట్టి మేము చెప్పాలి. ఏ పార్టీ, మాకు అన్ని పార్టీల మీద అభిమానమే ఉండాలి. పార్టీ అధినేతల మీద కూడా అభిమానమే ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మణో బహుజన ప్రియ అని పేరు. అందరినీ ప్రేమగా చూసేటువంటి తత్వంలో ఉండాలి. సరే, మా వంతు మేము వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులను బేస్ చేసుకుని వాళ్ళ జాతకాలను చూసుకొని ఎవరికి ఏమిటి అని మనము చెప్పేటువంటి విషయంలో మామూలుగా అందరి జాతకాలు బాగానే ఉన్నాయి. బాగున్నాయి కాబట్టే కదా ఒక పోటీ అనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సీఎం స్థాయిలో పోటీ పడాలి అంటే ఊరికే కాదు కదా తల్లి, సహజం కదా. గెలుపు ఓటములు అనేటువంటివి సర్వసాధారణం. మహామహులు, ఎంతో గొప్ప జాతకాలు ఉన్నట్టుండి ఉవ్వెత్తున లేచినటువంటి కెరటములాగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక్కోసారి కాస్త సరేలే అని అనుకోవటం. ప్రజలు ఎప్పుడూ కూడా వాళ్ళ నిర్ణయానుసారం చేస్తారు. మేము గ్రహస్థితులకు వచ్చేటప్పటికి చూసినప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి జాతకము బాగుంది, జగన్ గారి జాతకము బాగుంది. రెండిటికి కూడా ఏముందంటే అమ్మా, వీళ్లకు రాహువు యొక్క ప్రభావము రెండిటి మీద, శనేశ్వరుడి యొక్క ప్రభావము చూడండి ఎలా ఉంటుందో. అంటే ఏ గ్రహస్థితులు అనుకూలముగా ఉంటే రాజకీయాలలో కిరీట ధారణ చేస్తారు, రాజ్యాన్ని ఏలుతారు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఆయా గ్రహస్థితులు ఒకసారి చూసుకుంటాం, మననం చేస్తాం. రెండు ఎలా ఉన్నాయి అని మనం చూసినప్పుడు రెండు సమపాళ్లలో ఉండేటువంటివే కదా. ఒక బండికి, నడిపించేటువంటి బండికి ఒకటి చిన్నది ఒకటి పెద్దది కడితే ఒక సజావుగా నడవదు ఎప్పుడు కూడా అన్నట్టుగా అలా ఉన్నమాట వాస్తవం. నిజానికి యథార్థముగా అయితే గ్రహస్థితులు అందరికీ చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే నేను గతములో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా, ఎలక్షన్స్ మామూలుగా పలానప్పుడు అని ఈసీ ఒకటి
ప్రతిపాదన పెట్టింది మొట్టమొదట్లో. పలానప్పటి నుంచి ఎలక్షన్స్ ఉంటాయి డిక్లేర్ చేయడం, ఇంగ్లీష్ పదం. పలానప్పుడు అని ఒకటి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన నాడు ఉండేటువంటి గ్రహస్థితిని ఒక్కసారి మేము మననం చేసుకుని, పార్టీలు ఎవరెవరు ఏ రోజు వాళ్ళ అధినేతలను వాళ్ళను కావాల్సినటువంటి వాళ్ళను ప్రకటించినటువంటి విధానము అనేటువంటివి కూడా ఉంటాయి. వాటిని ఒక్కసారి చూసుకుని, మెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది నిర్ణయాలన్నీ? కేంద్రం నుంచే రావాలి, ఎలక్షన్ కమిషన్ నుంచే రావాలి. ఎప్పుడు ప్రకటించినారు ఎలక్షన్స్ పలానప్పుడు ఉంటాయి అని నిర్ణయం ఎప్పుడు ప్రకటించినారు, బయటికి ఎప్పుడు వచ్చింది అనేటువంటిది ఒకటి. ఎలక్షన్స్ జరిపినటువంటి సమయము మొన్న 13వ తారీఖు 13వ తారీఖు ఉండేటువంటి గ్రహస్థితులు అన్నీ కూడా ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేస్తే, తర్వాత రేపు 4వ తారీఖు అంటే మామూలుగా కౌంటింగ్ రోజు ఉండేటువంటి గ్రహస్థితి, ఇది పూర్ణముగా ఎక్కువగా బీజేపీ సంబరము చేసుకునేటువంటి పరిస్థితి అని నేను మొదటి నుంచి ప్రతి ఛానల్లో కూడా చెప్తున్నా. ఎవరు గెలిచినా ఇంతకు ముందు పూర్వము ప్రాంతీయ పార్టీల్లో ఒక్కోసారి మా పార్టీ గెలిచింది అని ఆ నిర్ణయాలు వాళ్ళ వైపు ఉండేటివి అప్పుడు. ఇప్పుడు అలా ఉండదు, ఇప్పుడు అలా లేదు నిజానికి. అంటే గ్రహస్థితులు ఒక్కోసారి విధంగా మారుతూ ఉంటాయి. గతంలో మనం చూసాం, కేంద్రాన్ని కూడా రాష్ట్రాల చేతుల్లో పెట్టుకొని నడిపినటువంటి సన్నివేశాలు చూసాం. ప్రాంతీయ పార్టీలకి ఎక్కువగా బలం ఉండేది. మొన్నటిదాకా కూడా ఉండేది. అంటే మొన్నటిదాకా అంటే గత ఒక 10 సంవత్సరాల అయింది అనుకుంటా. కొంచెము కేంద్రము ఈ రాష్ట్రాలు చెప్పినట్టుగా అందరినీ సమన్వయం చేసుకొని కేంద్ర ప్రభుత్వము నడవడిక అనేటువంటిది ఉండేది. ఇప్పుడు కేంద్రము చెప్పినట్టుగా ప్రతి రాష్ట్రాలు వినాల్సినటువంటి అవసరము ఏర్పడింది అనేది మనము చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ జాతీయ పరంగా ఉండేటువంటి పార్టీలకు ప్రాధాన్యత పెరిగిద్ది, గ్రహస్థితులు పెరిగినాయి, వాళ్ళకు అనుకూలతలు పెరిగినాయి. ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. ఇప్పుడు దేశకాల మాన పరిస్థితులు అని ఒక పదం వాడుతుంటాం. మరి దేశంలో ఉండేటువంటి పరిస్థితులను అనుగుణంగా ఒక్కసారి మనం లెక్క వేసినప్పుడు, ఈ సంవత్సరం కుజుడు రాజు శనైశ్చరుడు మంత్రి అయినటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ ఉంటూ తెలివితేటలతో డబ్బు అనేటువంటి దాని మీద మామూలుగా కుజుడు ఏ రంగాల్లో ఎటువంటివి చూపిస్తాడు అనేటువంటివి కోపము, అగ్ని, భూమికి సంబంధించినటువంటి వాడు, రుణము, డబ్బు, ఇవన్నీ కూడా చూస్తాం కుజుడు అనేటప్పటికీ. తర్వాత మామూలుగా ఇంకా మిగతా మనుషులకు వచ్చేటప్పటికి సహజంగా కుటుంబాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏవో సంతానమని, వివాహమని, ఇంకోటని ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇతర వైభోగాలు ఇవన్నీ కూడా. ఇలా లెక్క వేసుకున్నప్పుడు నిజానికి పరిస్థితి అంతా కూడా మొత్తం బీజేపీకి అనుకూలముగా ఉంటుంది అని నేను చెప్పాను వాస్తవానికి. మామూలుగా ప్రాంతీయత దాంట్లో ఉండేటువంటి విధానముగా వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి విషయము వస్తే, ఆయన గ్రహస్థితి కర్కాటక లగ్నం అయిన దాని వలన కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు అక్కడే ఉంటూ గురువు కూడా అక్కడే ఉండేటువంటి దాని వలన లగ్నములో గురువు ఉంటే 1,00,000 దోషాలను గాని పోగొడతాడు అని శాస్త్రం. నేను గత 2023 సంవత్సరంలో గత సంవత్సరంలో మొదట్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారి యొక్క పోకడ పోను చాలా కీలకమవుతుంది. ఆయన యొక్క ఇది చాలా ప్రభావము ఎక్కువ చూపించే విధముగా ఉంటుంది. కొంత యువతలో కొంత మార్పు తీసుకువచ్చి ఆయన్ను ఆదర్శవంతముగా తీసుకునే విధముగా రేపు ముందుకు పోయే పద్ధతులు ఉంటాయి అని
చెప్పా. ఉన్నది ఎవరైనా వాళ్ళ వాళ్ళ జాతకంలో ఏదుందో అది చూసి చెప్పాలి. మనము కొత్తగా మాకేదో వేరే పెట్టుకొని వీళ్ళు ఇగో ఇంతటితో ఓడిపోతారు, ఇగో ఇంతలో గెలుస్తారు అని ఒకరి మీద ఉత్సుకత ఏమిటి, ఒకరి మీద ద్వేషం ఏమి, ఒకరి మీద ప్రేమ ఏమిటి? జాతకము ఉన్నప్పుడు శాస్త్రము అనేటువంటిది ఎప్పుడూ కూడా పరమశివుడి చేతిలోని త్రిశూలము వలె, దేవేంద్రుడి వజ్రాయుధము వలె, శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రము వలె, పరశురాముడి చేతిలో గండ్రగొడ్డలి వలె ఎంత పదునుగా ఉంటాయో అంత పదునుగా శాస్త్రం అనేటువంటిది నిక్కచ్చిగా ఉండాలి అనేటువంటిది భావన. మనము దాంట్లో ఏదుందో అదే చెప్పాలి, వేరే చెప్పే అవకాశం లేదు. అందుకని ఎక్కువ శాతము నిజానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం చాలా ఉండబోతున్నది. ఒక మలుపు తిప్పగలిగినటువంటి ఇది ఉన్నది. సరే, ఆయన ఏదో చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో అందరూ ఉంటారు అనేటువంటి మాట వాస్తవం. గతంలో కూడా చెప్పారు మీరు, ఈసారి అసలు అసెంబ్లీ చాలా బాగుంటుంది అని. పండుగ భోజనము లాగా ఉంటుంది. ఉంటుంది అనేటువంటిది నేను మొదట్లోనే చెప్పాను, 2023లోనే చెప్పా. ఏదో అదే జరుగుతూ ఉన్నది ఇవాళ. అందువలన ఇది తల్లి అక్కడ ఎవరు గెలుస్తారు అనే వాళ్ళల్లో ఎవరు గెలుస్తారు అనే దానికంటే కూడా బీజేపీ ఎక్కువ శాతము పండుగ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పక్కనే చెప్పేశారు రిజల్ట్. సో అదండి, బీజేపీ ఎక్కువగా పండుగ చేసుకునే వాతావరణం అంటేనే మనకి తెలుస్తుంది కూటమికి ఎక్కువగా అవకాశం ఉండొచ్చు అని. చూద్దాం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా గురువు గారు మనకి కలుస్తూనే ఉంటారు కాబట్టి తప్పకుండా దానికి సంబంధించి మరి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.